ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. గోల్డ్ రేట్స్ రోజుకి పెరిగిపోతున్నాయి. బంగారం కొనాలంటే భయమేస్తుంది. అసలు షాపుల్లో జనాలు ఉన్నారా? బట్ ఈరోజు నేను ముకుంద జ్యువెలరీ ముందు నుంచి వెళ్తున్నా. ఇక్కడ క్రౌడ్ బాగా కనిపిస్తున్నారు. ఏంటి ఇంతమంది క్రౌడ్ ఉన్నారు? ఇక్కడ ఏమైనా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయా? అసలు రేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇస్తున్నారు వీళ్ళు అని తెలుసుకుందామని ముకుంద జ్యువెలరీకి వచ్చేస్తాం. సో డైరెక్టర్ కృష్ణ గారు ఉన్నారు. ఎలా ఇస్తున్నారు, అసలు సీక్రెట్ ఏంటి అడుగుదాం రండి. హాయ్ అండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి, బాగున్నానండి. ఏంటి అసలు గోల్డ్ షాప్స్ లో జనాలు కనుమరుగవుతున్నారు, ఇక్కడ మాత్రం ఇంతమంది క్రౌడ్ కనిపిస్తున్నారు. ఇప్పుడు సీజన్ కూడా కాదు. ఏంటి సీక్రెట్, అసలు మీరు ఎలా ఇస్తున్నారు VA కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ? దానికి ఓన్లీ వన్ రీజన్ అండి. ముకుంద అనేది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఓన్లీ ఆ కాన్సెప్ట్తోనే కస్టమర్స్కి అతి తక్కువ VAతో మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఫస్ట్ నుంచి మనం సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఆదరణ అనేది మాకు పర్మనెంట్గా వస్తూ ఉంది. ఓకే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో ఎలా అంటే ఇంతమంది కస్టమర్ బేస్ కేవలం 2.7 yearsలో ఎలా? మన ఓవరాల్గా తెలంగాణలో 7 బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్ సిటీలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ సిటీ ఖమ్మంలో, హన్మకొండలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం 7 అయినాయి. 8th బ్రాంచ్ అనేది త్వరలో నవంబర్ 1st స్పెషల్ నేమ్ పూర్వి అనే బ్రాండ్తో ఓపెన్ చేస్తున్నాము. నవంబర్ 1st ఓపెన్ చేస్తాం. సో కుకిట్పల్లిలోనే ఇక్కడే లాంచ్ చేస్తున్నారు. సో ఏంటి మరి ఈ రోజు ఏమైనా స్పెషల్గా ఉందా? ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది, పెళ్లి ముహూర్తాలు అవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కస్టమర్స్కి రెగ్యులర్గా ఇచ్చే అతి తక్కువ 2 to 12% పాటుగా మనం ఏంటంటే నక్షి ఐటమ్స్ అంటే బ్రైడల్ వేర్ తీసుకునే వాళ్ళందరికీ ఫ్లాట్ 9.9% వేస్టేజ్తో ఇస్తున్నాం. వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్. వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జెస్ ఫ్లాట్ 9.9%. సో మార్కెట్లో 9.99%. సో నాకు తెలిసి మార్కెట్లో అయితే ఇంత VA ఛార్జెస్ లేవు కదా ఇక్కడ, అంటే ఇంత తక్కువగా ఎక్కడ లేదు మేడం. ఫస్ట్ ఎవర్, అందుకే ఫస్ట్ ఎవర్ అంటాం మనం. ఇప్పటివరకు ఎక్కడ లేదు. మనం స్టార్ట్ చేసి 3 years అవుతున్నా కూడా ఇప్పటికీ ఎవరు మనల్ని రీచ్ అవ్వలేదు. ఓకే, సో డిజైన్ ఎలా ఉన్నా, హెవీగా ఉన్నా డిజైన్తో సంబంధం లేదు. డిజైన్తో సంబంధం లేదు, 12% అంతే. అంతే. కొన్ని ప్రీమియం ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు డైమండ్స్ అని, కుందన్స్ అని, 18 క్యారెట్ అని ఉంటాయి. వాటి కేటగిరీ వేరే ఉంటుంది. బ్రైడల్ వేర్ అంటే రెగ్యులర్గా నక్షి ఐటమ్ తీసుకుంటాం. నక్షి అంటే బయట ఎక్కడ చూసినా సరే 20+ ఉంటుంది వేస్టేజ్. ఓకే, సో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి బ్రైడల్ జ్యువెలరీ ఇక్కడ ముకుందాలో పర్చేస్ చేయాలంటే ఏంటి స్పెషాలిటీస్? సో మీరు ఎంత తక్కువ బడ్జెట్లో ఇవ్వగలరు హోల్ సెట్? మేమేంటంటే డిపెండ్స్ అండి. మార్కెట్ ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బయట మార్కెట్లో 100 గ్రాములు ఉందంటే మన దగ్గర అదే డిజైన్ 70 to 80 గ్రామ్స్లో ఇచ్చేస్తాం. వీలైనంత వరకు కస్టమర్కి బడ్జెట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. లైట్ వెయిట్ 100 గ్రాముల తయారైన ఎంత తక్కువ చేస్తే కస్టమర్కి బర్డెన్ అవుతుంది, తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది. ఏదైతే 20 గ్రాములు మిగులుతుందో వాళ్ళు హారానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే లైట్ వెయిట్ నెక్లెస్ కానీ, లేదంటే సింగిల్ బ్యాంగిల్ కానీ తీసుకోవడానికి మనం మా టీం అంతా కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ గోల్డ్ ప్లాన్స్ ఏమున్నాయండి? మన దగ్గర వచ్చేసి మంత్లీ ప్లాన్స్ రెండు రకాలు ఉన్నాయండి. అది కాకుండా 1 time డిపాజిట్ ప్లాన్ ఉంది. ఫస్ట్ మీకు మంత్లీ ప్లాన్స్ గురించి చెప్తాను. మనది 11 months ప్లాన్ ఉంటుంది. ఇందులో 2 రకాలు. ఒకటి గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్, రెండోది వచ్చేసి అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్. గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ ఏంటంటే కస్టమర్కి ఏ నెల కా నెల వాళ్ళు కట్టినప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో గోల్డ్ డిపాజిట్ చేసేస్తారు. ఈ 11 monthsలో వాళ్ళు ఎంతైతే గోల్డ్ ఎర్న్ చేసుకుంటారో ఆ టోటల్ వెయిట్కి వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్ పే వాళ్ళు ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్లో స్టోన్స్ ఏదైనా ఉంటే స్టోన్ కాస్ట్ పే చేయాలి. GST అయితే కంపల్సరీ పే చేయాలి. అమౌంట్ అక్యుములేషన్ ఏంటంటే వాళ్ళు నెలల కట్టే అమౌంట్ కిందనే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 11 నెలల తర్వాత మేమేం చేస్తామంటే వాళ్ళు 11 నెలలు పే చేస్తారు. 1 నెల మేము ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. 12 నెలలు అవుతుంది. ఈ 12 నెలలకి వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం వేస్టేజీ మేకింగ్ ఛార్జీలు లేకుండా ఐటమ్ ఇస్తాం. ఓకే, సో కస్టమర్కి ఇది బెనిఫిట్ కదా. అంటే ఇప్పుడు గోల్డ్ రేటు ఒకవేళ తగ్గింది అంటే క్యాష్ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఒకవేళ పెరిగింది అంటే గ్రామ్స్ లెక్కన అక్యుములేట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ టైంలో డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి ఒక నెంబర్ ఎన్రోల్ అయిన తర్వాత దీంట్లోకి షిఫ్ట్ అవడానికి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అది కూడా. ఎందుకంటే గోల్డ్ రేట్స్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మాకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, కస్టమర్కి కూడా కన్ఫ్యూజన్. మాదంతా మెయిన్ ఏంటంటే ముకుందా అంటే ట్రాన్స్పరెంట్కి మాదిరి ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఒకసారి వచ్చిన వాళ్ళు రావడంతో పాటు వాళ్ళతో పాటు ఒక 10 మందికి రెఫర్ చేసేలాగా మా ట్రీట్మెంట్ ఉంటుంది.
మా ట్రీట్మెంటే కానీ మా టీమ్ ట్రీట్మెంటే కానీ ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చిన కస్టమర్ నవ్వుతా కొనుక్కొని తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు ఒక 10 మందిని పంపించాలి, ఆ కాన్సెప్ట్తో ఉంటుంది. అందుకే ఏ విధమైన వివాదాలకే కాకుండా ఎప్పుడైనా ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాం, ఇదిగో ఇదైతే ఇలా ఇదైతే ఇలా, మీరు ఏదన్నా చేసుకోండి, కాకపోతే ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఓకే. సో కస్టమర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మేము కొనేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ అయినా ఏదైనా సరే కొనడానికంటే ముందు మాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చూస్తాం. అవును మేడం, మాది ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ సేల్స్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ సేల్ అంతా కస్టమర్ ఏంటంటే కొనుక్కోవాలని వచ్చి డిసైడ్ అయ్యి వచ్చి కొనుక్కుంటారు, వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తాం. కానీ ఆఫ్టర్ సేల్ అంటే సపోజ్ వాళ్ళకి ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇవాళ రేపు ఎలా ఉందంటే పరిస్థితి, కొంతమంది ఇంటి పక్కన వాళ్ళకి నచ్చకపోయినా మార్చేసుకుంటారు. ఎందుకంటే పెట్టుకునేది మనమైనా చూసి వాళ్ళు రివ్యూస్ ఇచ్చేది వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళకి నచ్చలేదని మార్చుకోవడానికి వస్తాం. హ్యాపీగా వాళ్ళకి టైం ఇస్తాము, ఆ 1 week to 10 days టైం ఉంటుంది. ఆ టైంలో 1 రోజు 2 రోజులు అటు ఇటైనా మేము ఇబ్బంది పెట్టాం, ఇంకా ఎక్కువ సర్వీస్ ఇస్తాం ఆ టైంలో. అలాగే ఏదన్నా మన దగ్గర కొనుక్కున్న వస్తువులకి ఫ్యూచర్లో ఏదైనా రిపేర్లు రావచ్చు, ఏదంటే 1 స్టోన్స్ ఊడిపోవచ్చు, వాటికి వితౌట్ ఎనీ ఛార్జ్. అంటే డైమండ్స్ అలాంటివి అయితే ఛార్జ్ చేస్తాం. నార్మల్ స్టోన్స్ మా దగ్గర కొన్నయే కాదు, ఇంతకుముందు వాళ్ళు బయట షాపుల్లో కొనుక్కున్న ఆర్నమెంట్స్ కూడా ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ విషయంలో అసలు మనం తగ్గేదేలే, కస్టమర్ ఎక్కడ అసలు డిస్కరేజ్ అవ్వడానికి వీల్లేదు. మేము అంతే ఉంటాం, మా టీం ఇంకా మాకన్నా ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే సేల్స్ టీమ్కి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతన్ని వెతుక్కొని రావాలి, ఆ సర్వీస్ అతను ఇవ్వగలిగితేనే కదా నెక్స్ట్ టైం పలానా రమేష్ పోయినసారి రమేష్ చూపించాడు, రమేష్ లేడా అనేది అలా అడిగి రప్పించుకోవాలి, మనం కస్టమర్ పిలిపించుకోవాలన్న కాన్సెప్ట్ మా సేల్స్ టీంలో కూడా ఉంటుంది. దాన్ని మేము మ్యాక్సిమం ఎంకరేజ్ చేస్తాం. ఓకే. సో ఆన్లైన్ షాపింగ్కి మీరు అంటే ఎటువంటి కస్టమర్స్కి ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు? అలాగే విదేశాల్లో ఉండే వాళ్ళకి యూఎస్ నుంచి కానీ యూకే నుంచి ఆర్డర్స్ చేసే వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు? మాకు పర్టికులర్గా ఆన్లైన్ కోసం ప్రతి బ్రాంచ్కి సపరేట్ టీం ఉంటుందండి. ఒక ఆన్లైన్ సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళ కింద 2-3 స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా కస్టమర్స్ ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళని వాట్సాప్లోకి తీసుకుని వాళ్ళకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఇస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అంతా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే వాళ్ళ మనుషులు వస్తే కనుక ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదివరకు అయితే ఫ్రీగా ఉండేది, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మనం చేసేవాళ్ళం, మన కొరియర్ సర్వీస్ అది చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొన్ని టారిఫ్స్లు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి కస్టమర్స్కి బర్డెన్ అవుతుంది ఎక్సైజ్ డ్యూటీ పే చేయడం. అందువల్ల ప్రస్తుతానికైతే యూఎస్ షిప్పింగ్ అనేది లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా సరే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాం. అలాగే మీకు ఇందాక ఇంకొక 3వ స్కీమ్ గురించి చెప్పలేదు, మన దగ్గర వన్ టైం డిపాజిట్ ప్లాన్ ఉంటుంది. వన్ టైం డిపాజిట్ ప్లాన్ అంటే కస్టమర్లు వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కానీ మన దగ్గర డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి 6 monthsలో వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్ లేకుండా మనం ఆర్నమెంట్స్ ఇస్తాం, కొత్త ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. అంటే వాళ్ళ పాత ఆర్నమెంట్ని తీసుకొని వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఏ రోజు ఇస్తారో ఆ రోజు రేట్ ప్రకారం వాళ్ళకి ఎన్ని గ్రాములు వస్తున్నది ఒక బాండ్ జనరేట్ చేస్తాం మనం. ఈ 6 months తర్వాత వచ్చి వాళ్ళు కొత్త వస్తువు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆ వెయిట్కి. ఓన్లీ స్టోన్ కాస్ట్ GST పే చేస్తే చాలు. డైమండ్స్ కానీ కుందన్స్ కానీ 18 క్యారెట్ కానీ కొన్ని ప్రీమియం ఐటమ్స్ ఉంటాయి, వాటికి సపరేట్ కేటగిరీ ఉంటుంది, దాని ఛార్జెస్ సపరేట్. వాటికి ఏంటంటే విఏలో 50% డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు గోల్డ్ మీద అంటే 100% ఎక్స్చేంజ్ వాల్యూ అందరూ ఇస్తున్నారు, అండ్ స్టోన్స్ మీద డైమండ్స్ మీద ఎలా ఉంటుంది ఎక్స్చేంజ్ వాల్యూ? బేసిక్గా ఇప్పటి వరకు మార్కెట్లో ఎవరు కూడా స్టోన్స్కి రీసేల్ వాల్యూ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. మనం స్టోన్స్కి కూడా 65% రీసేల్ వాల్యూ ఉంటుంది. స్టోన్స్ అంటే అంటే మార్కెట్లో స్టోర్ భాషలో ఎలా ఉంటుంది, రాళ్ళు మాత్రమే. మనం ఆర్నమెంట్లో కొన్ని రాళ్ళు ఉంటాయి, కొన్ని పూసలు ఉంటాయి, కొన్ని ముత్యాలు ఉంటాయి, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మేము ఏంటంటే స్టోన్స్ అన్నాం కదని చెప్పి ఒక స్టోన్స్కే కాదు, వాళ్ళ బిల్లులో స్టోన్ కాస్ట్ ఎంత పడిందో అంత బిల్లుకి 65% బైబ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవ్వరూ ఇది మన ఫెసిలిటీ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయలేదు. అలాగే వాళ్ళు తీసుకున్న డైమండ్ ఆర్నమెంట్స్, డైమండ్ కాస్ట్ ఎంత ఉంటే అంత 100% బైబ్యాక్. వాళ్ళు డైమండ్ టు డైమండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే 100% బైబ్యాక్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు మేము డైమండ్ నుంచి డైమండ్ తీసుకోలేమండి, ఆల్రెడీ డైమండ్ వాడాం కదా, ఈసారి గోల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు, 90% ఎక్స్చేంజ్ చేస్తాం. డైమండ్ వాల్యూ, గోల్డ్ అనేది ఎప్పుడైనా 100%, గోల్డ్ వెయిట్ ఎప్పుడైనా 100% వస్తుంది. స్టోన్స్ వాల్యూ గురించి చెప్తున్నాను. నార్మల్ స్టోన్స్ అయితే 65% రీసేల్ వాల్యూ ఉంటుంది, డైమండ్స్ అయితే 100% రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓకే. అందుకే ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది. సో చూసారు కదా, నో మేకింగ్ ఛార్జెస్, వాల్యూ ఎడిషన్ ఛార్జెస్ కూడా 2 నుంచి 12% మాత్రమే, మార్కెట్లో ఎక్కడ లేనంతగా అతి తక్కువ VA ఛార్జెస్. అండ్ స్టోన్స్ మీద 65% ఎక్స్చేంజ్ వాల్యూ ఉందండి, గోల్డ్ అండ్ డైమండ్ మీద 100%. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని ముకుంద జ్యువెలరీకి వెళ్ళి వెంటనే షాపింగ్ చేసేయండి. సిల్వర్ జ్యువెలరీ కూడా అందుబాటులో ఉంది. హ్యావ్ ఎ హ్యాపీ షాపింగ్. ముకుంద
జ్యువెలర్స్లో వెరీ వెరీ లైట్ వెయిట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రీమియం డిజైన్స్లో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఉన్నాయంట. సో కలెక్షన్ ఎలా ఉందో చూపించడానికి మనతో రెడీగా ఉంది సంధ్య. సో హాయ్ సంధ్య. సో ఏంటి ఇక్కడ లైట్ వెయిట్లో ఇంత కలెక్షన్ ఎలా అవైలబుల్గా ఉంది, ఎటువంటి ప్రీమియం డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ డైమండ్లో? సో చెప్పండి. మన దగ్గర లైట్ వెయిట్లో హెవీ లుక్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఈవెన్ నెక్లెస్ కావాలన్న నెక్లెస్, హారమ్స్, దానికి చాంద్బాలి కావాలంటే చాంద్బాలి, బుట్టలు, బ్యాంగిల్స్, ఎలాంటివైనా మన దగ్గర లైట్ వెయిట్ నుంచి హెవీ లుక్ కలెక్షన్స్ కావాలి అంటే అన్నీ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ పర్టికులర్గా కావాలి అంటే ఆర్డర్ మీద కూడా చేసిస్తాము. సో కస్టమైజ్ చేసిస్తాము. ఓకే. సో బ్రైడల్ జ్యువెలరీ హోల్ సెట్ చేసిస్తారా అంటే లైక్ మ్యాచింగ్ చోకర్ ఉండాలి అంటే అందరం అదే కదా కోరుకుంటాం, మ్యాచింగ్ చోకర్, మ్యాచింగ్ లాంగ్ హారం, దానికి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఈవెన్ మాకు బడ్జెట్ చెప్పినా కూడా ఇప్పుడు 10 lakhs బడ్జెట్లో మాకు బ్రైడల్ సెట్ కావాలి అంటే మేము అన్ని పేరప్ చేసిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మేడం, లైట్ వెయిట్ నెక్లెస్ బిలో 21 grams విత్ బ్యాక్ చైన్తో వస్తుంది. ఏంటిది 21 grams? అంతే మేడం. చూడడానికి 50 grams వరకు ఉన్నట్టయితే ఉంది. లుక్ హెవీగా ఉంటుంది బట్ లైట్ వెయిట్ వస్తుంది. వెరీ వెరీ లైట్ వెయిట్, పట్టుకున్న తెలుస్తుందండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ హారం వచ్చేసి 71 grams ఉంది. ఇన్ కేస్ మనకి ఇంకా తక్కువ కావాలి అన్న బ్యాక్ సైడ్ చైన్ ఉంది కదా, 6 grams ఉంటుంది. చైన్ మనకి ఇంకా వెయిట్ తగ్గుతుంది. అంటే అసలు ఇది లాంగ్ హారం చూడడానికి ఒక 100 grams అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ 70 grams లైట్ వెయిట్. అవునండి, పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అలా అని కూడా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చూడండి. ఈవెన్ దీనికి జుమ్కా కావాలంటే జుమ్కా మ్యాచ్ చేసిస్తాము. లేదు మా దగ్గర జుమ్కాస్ ఉన్నాయి, మాకు చాంద్బాలీస్ కావాలి అంటే చాంద్బాలీస్ అని పేరప్ చేసిస్తాము. సో 10 lakh మాకు ఈ బడ్జెట్ అని చెప్తే ఆ బడ్జెట్లో మేము బ్రైడల్ సెట్ అంతా సెట్ చేసి కస్టమర్కి ప్రొవైడ్ సర్వీస్ చేస్తాం. ఓకే. అండ్ బ్యాంగిల్స్, మాతాపట్టి, మాంటికా, వడ్డానం, మెయిన్ వడ్డానం కూడా లైట్ వెయిట్ ఇస్తున్నారు. వడ్డానం మన దగ్గర అయితే 70 grams నుంచే స్టార్టింగ్. 70 grams నుంచి అంటే హారము 70 grams, వడ్డానం కూడా 70 నుంచే స్టార్ట్. సో దానికి బ్యాక్ సైడ్ బెల్ట్ కావాలంటే మనం గోల్డ్ లో చేయించుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే మనం సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ కూడా చేసిస్తాం. సో చాలా మంది బ్యాక్ సైడ్ ఎందుకు వేస్ట్ చేసుకో, దానికి ప్లేస్ లో మనకి హారం కానీ నెక్లెస్ కానీ అవన్నీ వచ్చేస్తున్నాయి. సో మనం బ్యాక్ సైడ్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ చేయించుకుంటాం. ఓకే. బ్రైడల్ వేర్ అయితే మీరు బడ్జెట్ లో సెట్ చేసి ఇస్తున్నారు అన్ని. అండ్ వాట్ అబౌట్ డైలీ వేర్ కలెక్షన్? డైలీ వేర్ కలెక్షన్స్ మన దగ్గర ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, అంటే ఆఫీస్ పర్పస్కి మాకు ఇలా ఈ వెయిట్లో కావాలి అన్న మేము దానికి అన్ని కలెక్షన్స్ చూపిస్తామండి. ఈవెన్ బ్రేస్లెట్స్ కావాలి అని వస్తుంటారు చాలామంది. సో 3 grams నుంచి 2 grams వాళ్ళు వెయిట్ చెప్తారు, మేము ఆ వెయిట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది. ఇన్ కేస్ లేని పక్షాన మేము ఆర్డర్ మీద కస్టమైజ్ చేసి కూడా ఇస్తాము. ఓకే. సో ముకుంద జ్యువెలరీ మీద ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఎంత వేస్టేజ్ ఉంటుంది? మన దగ్గర 2 to 12 మేడం. సో ఎలాంటి ఆర్నమెంట్స్ తీసుకున్న హైయెస్ట్ వేస్టేజ్ 12%. ఇన్ కేస్ మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయి, 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో స్కీమ్స్లో జాయిన్ అయితే కనుక ఈ 12% అనేది కూడా 0 అయిపోతుంది. సో 1 month బోనస్ అంటే స్కీమ్స్ అయితే మనం డీటెయిల్గా కావాలి అంటే స్టోర్ విజిట్ అయినా మేము చెప్తాము, లేదు మా కాంటాక్ట్ విజిట్ అయినా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది శాంపిల్ కలెక్షన్ మాత్రమే. ఇక్కడ నక్షి డిజైన్స్లో గోల్డ్ అండ్ చూస్తున్నాము. ఇక్కడ ఎస్పెషల్లీ కుందన్ కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ మేడం, ట్రెండ్ అవుతుంది. అవును, కుందన్లో కూడా ఇది హారం కమ్ వడ్డానం 2-in-1 పర్పస్గా యూజ్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ వస్తుంది. సో కంప్లీట్గా లక్ష్మీదేవి 3D స్టైల్లో ఇచ్చారు చూడండి, బొట్టుమాల స్టైల్. ఓకే. దీనికి నెక్లెస్ మేము అంటే ఇది మల్టీ పర్పస్ కండి, అంటే మాతా పట్టీలా యూజ్ చేయొచ్చు, అండ్ నెక్లెస్లో యూజ్ చేయొచ్చు, పాపడి బిళ్ళలో యూజ్ చేయొచ్చు, అండ్ లాకెట్ కూడా డిటాచబుల్ వస్తుంది. సో మల్టీ పర్పస్కి కావాలి అన్నప్పుడు ఇలా కూడా మేము సెట్ చేసిస్తాము. ఓకే. సో కుందన్లో కూడా మనకి జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది. దీని మీద కూడా వేస్టేజ్ అంతా దీనికి వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కలెక్షన్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే. సో మల్టీ పర్పస్ అన్నమాట, చాలా బాగుంది డిజైన్ కూడా. సో ఇంకేం కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర? డైమండ్స్ కూడా ఉంటాయి మేడం. డైమండ్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదర్ స్టోర్స్తో కంపేర్ చేస్తే. సో కలెక్షన్స్ కూడా చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మాకు బిలో 2 lakhs కావాలి అన్న డైమండ్ నెక్లెసెస్ మేము సెట్ చేసి ఇస్తాము. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. సో మనవి 7 branches ఉన్నాయి మేడం. ఇన్ కేస్ మనకు నియర్ బై స్టోర్స్ లేకపోయినా కూడా మేము తెప్పిస్తాము. సంధ్య, డైమండ్లు కూడా లైట్ వెయిట్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయా? లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి మేడం. ఈవెన్ ఇది చూడండి, సింపుల్గా మనము ఇది కంప్లీట్ నెక్లెస్ కదా, ఇది లాకెట్ డిటాచబుల్ వస్తుంది. సో చేంజబుల్ స్టోన్స్ కూడా ఇస్తాము. రూబీ స్టోన్స్ కావాలంటే రూబీ స్టోన్స్ మనకి డ్రెస్ మ్యాచింగ్ ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు. దీనికి మేము హారం చూడండి లైట్ వెయిట్లో పేరప్ చేసాము, లైట్ రష్యన్ ఎమరాల్డ్స్. దీనికి చాంద్బాలి సెట్ చేసాము. ఓకే. సో డైమండ్ లో కూడా మనకి పర్ఫెక్ట్ బ్రైడల్ కలెక్షన్ అంతా మీరు సెట్ చేస్తారు. ఓకే. సో ఇన్ కేస్ పర్టికులర్ గా సింగిల్ పీస్ కావాలి అన్న ఇక్కడ చూడండి మేడం, మీరు
రూబీ కంప్లీట్ రూబీస్తో వచ్చింది. ఓకే కంప్లీట్ ఎమరాల్డ్స్. దీనికి చాన్బాలి సెట్ చేసాము. ఇలా బుట్ట కావాలన్నా సెట్ బుట్ట కావాలంటే సెట్ చేసిస్తాము. ఎలా కావాలంటే అలా. ఇన్ కేసు పర్టికులర్గా ఇదే మోడల్లో కావాలి అన్న మేము ఆర్డర్ తీసుకొని టైం తీసుకొని ఆర్డర్ మీద చేసిస్తాం. ఓకే డైమండ్ లో కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. ఓకే సో ఇదంతా చూడండి లైట్ వెయిట్ కలెక్షన్స్. ఓకే ఇది సింపుల్ వేర్ చాలా చాలా బాగుంది. కొంచెం వెస్టర్న్ వేర్స్ కి బాగుంటుంది. ఇదంతా ట్రెడిషనల్ వేర్ కదా. వెస్టర్న్ అమ్మాయిలకి ఎంత జ్యువెలరీ కలెక్షన్ ఉన్నా తక్కువే. బట్ గోల్డ్ అండ్ డైమండ్లో అంత ఎక్కువ జ్యువెలరీ కొనుక్కోలేము కదా. సో దానికి ఆల్టర్నేట్గా సిల్వర్ జ్యువెలరీ కూడా ఇప్పుడు చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. మన ముకుందాలో సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది. సో కలెక్షన్ ఎలా ఉందో సంధ్య చూపిస్తుంది. ఎస్ సంధ్య. అవును మేడం, ఇదంతా సిల్వర్ జ్యువెలరీ. సో వీటికి ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది. ఓకే సో ఎంఆర్పి మీద మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 70% ఎక్స్చేంజ్ ఉంటుంది మేడం. 70%. సో సిల్వర్ జ్యువెలరీ మీద కూడా 70%. యా. సో ఇందులో కూడా బ్రైడల్ కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ కావాలంటే సెట్ చేసిస్తాము. అంటే చాలా మంది అలా ప్రిఫర్ చేయరు. ఇన్ కేస్ కావాలి అన్న కూడా మేము సెట్ చేసిస్తాము. ఓకే సో సిల్వర్ జ్యువెలరీ మీద ఎలా ఉంటాయి చార్జెస్? సో సిల్వర్ జ్యువెలరీ మీద ఇదంతా కంప్లీట్ ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది. అంటే మనం గోల్డ్ అయితే గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ వేస్టేజ్ అని వేస్తాం కదా. సో దీంట్లో అలా ఉండదు. కంప్లీట్ ఒక ప్రైస్ ఉంటుంది. సో ఆ ప్రైస్ మీద మనకి రిటర్న్ వాల్యూ 70% అలా వస్తుంది. ఓకే సో ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ఎటువంటి సర్వీసెస్ ఉంటుంది? ఆన్లైన్ షాపింగ్ చేయాలి అంటే మాకు కాంటాక్ట్ అయినా మేము వీడియో కాల్స్ ఆప్షన్స్ ఉంటుంది. ఈ వీడియో కాల్లో మేము చూపిస్తాము. ఇన్ కేస్ హోమ్ డెలివరీ కూడా చేస్తాం మేడం. ఇన్ కేస్ మేము రాలేము అంటే హోమ్ డెలివరీ కూడా చేస్తాము. ఆన్లైన్ పర్చేస్ కూడా చేయొచ్చు. కృష్ణ గారు, ముకుంద పూర్వి రెండు ఒకే రోడ్లో ఉన్నాయి. సో కూకట్పల్లి అడ్రస్ ఒకసారి ఎలా? అంటే మా కస్టమర్లందరికీ కూకట్పల్లి ముకుంద జ్యువెలర్స్ అందరికీ తెలిసిన విషయమే. ఎదురుగా కనబడుతుంది అక్కడ మనకి రైట్ సైడ్. మనం రెమెడీ హాస్పిటల్ రోడ్లోంచి వస్తుంటే ఫస్ట్ ఇప్పుడు పూర్వీనే తగులుతుంది. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ జస్ట్ ఈ 3 బిల్డింగ్స్ గ్యాప్లో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ మీకు వర్క్ నడుస్తుంది కదా, దాని ఆపోజిట్ వర్క్ నడుస్తుంది. అదనమాట. ఈజీ టు రీచ్ అండి. మన కస్టమర్లందరికీ ముకుందాకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి పూర్వీ టచ్ చేసి తర్వాత ముకుందాకి వస్తారు. ఓకే సో రెండు స్టోర్స్ పక్కపక్కనే ఉన్నాయి. సో ఒకసారి పూర్వీ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉందా? కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది మేడం. రేపు నవంబర్ 1st ఓపెనింగ్. మ్యాక్సిమం ఫినిషింగ్ టచ్ నడుస్తుంది. మ్యాక్సిమం అయిపోవచ్చినట్టే ఇంకా. ఓకే సో నవంబర్ 1st అంతా రెడీ అయ్యింది. నవంబర్ 1st పర్టికులర్గా 18 క్యారెట్ డిజైనర్ స్టూడియో అనేది రెడీ అవుతుంది. ఓకే ఎందుకంటే స్టూడియో కూడా మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. స్టోర్లోనే వాళ్ళు మన వర్కర్స్ ఆర్డర్ తీసుకుంటారు, డిజైన్ చేసేసి తయారు చేసి ఇస్తారనమాట. అట్లా అంటే లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ టైం తీసుకొని చేంజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి కస్టమర్ 22 క్యారెట్లో ఏదైనా పిక్ తీసుకొస్తే వాళ్ళకి సేమ్ మనం యాజ్ యూజ్ 18 క్యారెట్లో చేంజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే కస్టమర్కి కొంచెం వెయిట్ కూడా తక్కువ అవుతుంది, ప్లస్ రేట్ కూడా తక్కువ అవుతుంది. బేసిక్గా 22 క్యారెట్ 100 గ్రాములు వచ్చింది అనుకోండి, 18 క్యారెట్ 90 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఆ రకంగా కస్టమర్ కొంచెం బేసిక్గా కూడా 22 క్యారెట్కి 18 క్యారెట్కి కొంచెం వెయిట్ తగ్గుద్ది అలా అనమాట. అందువల్ల ఏంటంటే కస్టమర్ కొంచెం బడ్డెన్ తగ్గుద్ది. ఆర్నమెంట్ చూస్తానికి రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ ఏంటంటే కస్టమర్కి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది అట్లా. ఇదిగోండి మన పూర్వీ వర్క్ నడుస్తుంది. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఓపెన్ అయినది. నిన్న నైట్ అంతా చేశారు. For more videos like this, subscribe Big TV channel.